జూపుడు గారు చెప్పండి, ఐటీ రంగానికి సంబంధించి మీరేమీ చేయలేదు అసలు అని ఈనాడు వాళ్ళు రాసింది మీరు చూసే ఉంటారు కదా. ఒక పక్క సర్వేలేమో అనుకూలంగా వస్తున్నాయి మీకు, ఈనాడు ఆంధ్రజ్యోతిలోనేమో వ్యతిరేక వార్తలతో కుమ్మేస్తున్నారు, దంచేస్తున్నారు, అబద్ధాలతోటి వండేస్తున్నారు. మీరు ఎట్లా ఎదుర్కొంటారు? వాస్తవాలు ఏంటి? ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు నాగార్జున గారికి, చంద్రసాంబశివరావు గారికి, మీకు ప్రేక్షకులు అందరికీ కూడా గుడ్ మార్నింగ్. సార్, తెలుగులో ఒక చిన్న ప్రవర్బ్ ఉంటుంది, నిజం నిద్రలేసే లోపల అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వచ్చిందని. ఇది మీకు కూడా సుపరిచితమైనటువంటి ఇదే అనుకుంటాను. ఇక్కడ నిజాల్ని టోటల్గా దాచేసి వాస్తవాల్ని బయటికి రానకుండా పాతాళలోకాన్ని తొక్కేసి అబద్ధాలని ప్రతిరోజు ప్రజలకు వండి వార్చడం కోసం ఈ రెండు పత్రికలు, ఆ ఇద్దరు పెద్దలు ఈ రాష్ట్రంలో సిద్ధమైపోయి వాళ్ళు అనుకున్న దాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇది ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. పేపర్ చూసిన ప్రతి వాడు కూడా దాన్ని అసహించుకొని వెళ్ళిపోతున్నటువంటి వాస్తవాలు కనపడుతూ ఉన్నాయి. నిజంగా ఐటీ రంగం, మీరు చెప్పినట్టుగా ఐటీ రంగాన్ని ఆంధ్రప్రదేశ్లో అసలు ఏమీ లేదనుకుంటే వైజాగ్ వీళ్ళు ఒకసారి వాళ్ళ ఈనాడు జ్యోతి పత్రికల దగ్గరికి కాకుండా ఎక్కడైతే మనకి ఐటీ రంగం ఉందో, ప్రజలు ఉన్నారో, ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఒకసారి వెళ్ళి చూడమని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు చాలామంది చాలా హ్యాపీగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రావటానికి సిద్ధంగా ఉన్నటువంటి కంపెనీల దిగ్గజాలు కానీ, లేకపోతే ఉద్యోగాలు దొరుకుతున్నాయని ఉత్తరాంధ్ర బ్యాక్వర్డ్ అయినప్పటికీ కూడా ఉత్తరాంధ్రని డెవలప్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం దాకా ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఈ ప్రయత్నాల మీద ప్రతిరోజు అబద్ధాలు మనకు చెప్పడం కోసం మీరు ఇందాక చదివిన లిస్టులన్నీ కూడా మనకి సాక్ష్యాలుగా కనపడుతూ ఉంటాయి. సో దీన్ని అసలు నాకు తెలిసి ఈ రెండు పత్రికలు కానీ లేకపోతే ఈ ఛానల్స్ కానీ వీటన్నిటిని మనం అసలు టోటల్గా సినిమా అయిపోయిన తర్వాత, డ్రామా అయిపోయిన తర్వాత తెరేస్తాం కదా, ఆ విధంగా వేయగలిగితే ఒక మంచి వార్తలు ప్రజలకు తెలిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. వీళ్ళు ఈరోజు వార్తని రేపు పొద్దున వేసే లోపల సోషల్ మీడియాలో ప్రజలందరూ కూడా వాస్తవం ఏంటో తెలుసుకుంటున్నారు. కొమ్మినేని గారు, ఇక్కడ జరుగుతున్న వాస్తవం ఏంటంటే, ఇప్పుడు మీరు పొద్దున్నే వార్తలు చదవడానికి మీరు వచ్చారు, మమ్మల్ని అందరూ పిలిచారు, కానీ ఇవన్నీ కూడా నిన్నటికే అన్నిటి ప్రజల్లో తిరిగి వెళ్ళిపోయి ఈనాడు జ్యోతి అన్ని తప్పుడు వార్తలు రాస్తున్నాయి అనేది షేర్ అవుతూ ఉంది. అంటే వీళ్ళు పొద్దున్నే మనకు అబద్ధాలు మాత్రమే పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేసినా, ఏ మంచి పని చేసినా అసలు వాళ్ళు టోటల్ నిర్ణయం ఏంటంటే, వాళ్ళ పాలసీలో నాకు తెలిసి ఆ రెండు పత్రికలు వాళ్ళు ఏమైనా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెట్టుకుంటారో లేకపోతే వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పినట్టు వింటారేమో, కానీ నాకు ఒక ఆంధ్రజ్యోతి మిత్రుడు, నాకు ఒక అతను, ఏంటో ఆమె అసలు రోజు మీరు ఉన్నది వాస్తవంగా ఎందుకు రాయలేకపోతున్నారు అంటే, అన్న మాకు డైరెక్షన్ ఉందన్న, ప్రతిరోజు వాళ్ళు ఏం చేసినా సరే అబద్ధం రాయమని డైరెక్షన్ ఉందట. ఇది అంత అన్యాయం అండి జర్నలిజంలో. సార్, మీలాంటి వాళ్ళు జర్నలిజాన్ని బతికించకపోతే, మీలాంటి వాళ్ళు వాస్తవాల్ని ఈ విధంగా పొద్దున్నే నిద్రలేసి వచ్చి చెప్పకపోతే అసలు అవన్నీ నిజం అనుకొని నమ్మే ప్రమాదం కూడా ఉండిపోతుంది సార్ కొన్నిసార్లు. ఇప్పుడు నాగార్జున లాంటి వ్యక్తి ఆయన ఎన్నికలు నిలబడాలనుకుంటున్నాడు. ఎందుకు అనుకుంటున్నాడు? గెలవాలని కాదు, ఆయన పాపం కనీసం ఈ అవాస్తవాలని ప్రజలకు తెలియజెప్పాలనే ఒక దృక్పథానికి వచ్చినట్టు కనపడతా ఉన్నాడు. లేకపోతే ఒకరు గెలిచే అవకాశాలు ఉంటే ఎత్తుక్కోవాల్సినటువంటి పరిస్థితి. ఎస్ అంటే మీరు చెప్పిన దాన్ని చూస్తే అనిపిస్తూ ఉంది. ఎంతకాలం అండి అసలు, ఎన్ని రోజులు? నేను అడుగుతా ఉన్నా, దళితుల మీద అసలు ఏం జరగకముందే దళితులు మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి ఏదో చేసినట్టు, పేద వర్గాల మీద ఆయనేమో బాగు చేయడం కోసం ఒక ప్రయత్నం, వీళ్ళేమో అసలు ఏం జరగట్లేదు, మొత్తం నాశనం అయిపోయిందని ఒకవైపు. ఈరోజు మీరు చూడండి, విద్యా వ్యవస్థను మీరు ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే మేము గర్వపడుతున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారు మేము హై స్కూల్లో ఉన్నప్పుడు ఆయన లాంటి వాడు వచ్చుంటే అప్పుడే మేము ఇంగ్లీష్ నేర్చుకునేవాళ్ళం కదా, మేము ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి అప్పుడే వెళ్ళేవాళ్ళం కదని ఇప్పుడు మేము బాధపడతా ఉన్నాం ఆ టైంలో మేము లేవని. ఈరోజు వైద్య రంగం చూడండి, వైద్య రంగంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. కొమ్మినేని గారు, ఒకవేళ మీ దగ్గర డబ్బులుంటే లేకపోతే మీరుంటే మీకు ఒక ఫ్యామిలీ డాక్టర్ని పెట్టుకుంటారు. జనరల్గా ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్కి మన కేసీఆర్ గారు గారిని, ఎంఈరావు గారిని పెట్టుకున్నట్టుగా ప్రధానికి ఎంఈరావు గారు కేసీఆర్కి ఏదైనా అయితే ఆయనే చెప్తూ ఉంటారు, అంటే ఫ్యామిలీ డాక్టర్. ఈరోజు విలేజెస్లో ప్రభుత్వ డాక్టర్ని, ప్రభుత్వ నర్సుల్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వ మెడిసిన్ని గ్రామాలకు వెళ్ళి మీరందరూ కూడా టెస్టులు చేసి ఉంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇల్లు మాకు ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడని వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతూ ఉంటే, వాళ్ళు సింపుల్గా ఫోన్ చేసి నాకు బ్లడ్ టెస్ట్ చేశారు, ఇదిగో ఈ విధంగా షుగర్ ఉంది, ఈ విధంగా బీపీ కనబడతా ఉందని వాళ్ళు రెఫరల్గా చేస్తూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే అసలు హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. దీన్ని కూడా మీరు అసలు ఏం రాస్తున్నారు? మొత్తం
చచ్చిపోయింది, ఆరోగ్య వ్యవస్థలో మొత్తం చచ్చిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమో నంబర్ 1 స్థానానికి ఈ రాష్ట్రాన్ని ఎలా తీసుకురావాలని ఆయన తపన పడతా ఉంటే ఆ 1కి 0 పెట్టేసి అసలు ఏమీ లేదని చెప్పే ఒక ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు సార్. మీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది తయారు కావాల్సిన అవసరం ఉంది సార్. వీళ్ళందరినీ మోసం చేసే వార్తలు రాసి ఖండించడం కోసం. ఓకే, సర్వేల్లో అనుకూలత మీద ఐటీ గురించి సంక్షిప్తంగా మాట్లాడండి, మళ్ళీ వేరే అంశంలో కూడా వెళ్ళాలి. ఎస్ సార్. ఇప్పుడు సర్వే అంటే నేను సోషల్ యాంగిల్ ఇవ్వటం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాను సార్. ఐటీ కంపెనీస్ విపరీతంగా ఆంధ్రప్రదేశానికి రావడానికి సిద్ధంగా చాలా మంది ఉన్నారు. వీళ్ళ సహాయంలో ఐటీ అనేది ఓదరగొట్టినటువంటి ఒక అంశం మాత్రమే. ఐటీ అనేది ఓదరగొట్టుకున్నారు. నేను బిల్డింగ్ కట్టాను, బిల్డింగ్ చుట్టూరు ఇంకా చాలా వచ్చినాయి. అసలు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అసలు హైదరాబాద్ అంటే నేనే డెవలప్ చేసి చెప్తుంటా. కేటీఆర్ సిగ్గుపడాలా, లేదా కేసీఆర్ సిగ్గుపడాలా, లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు సిగ్గుపడాలా, లేకపోతే ఈ ఐటీ రంగాన్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యులందరూ కూడా ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా సిగ్గుపడాలా? ఎట్లా అబద్ధాన్ని వాళ్ళు ఎలా ఓన్ చేసుకుంటారు? అసలు ఇదే మేము చేసామంటే కొంతకాలానికి రాబోయే వాళ్ళు ఆ జనరేషన్ నమ్మే ప్రమాదం కూడా ఉంది కదా. ఈరోజు సర్వేలు వస్తూ ఉన్నాయి ఎలక్షన్స్ మీద. మేము ఇచ్చాం 175 అవుట్ ఆఫ్ 175 మేము ఇచ్చామండి. కేసీఆర్ గారు ఒక చిన్న అంశం, చందు సాంబశివరావు గారికి, నాగార్జున గారికి, నాకు పెళ్ళయి పిల్లలు కూడా ఉన్నారు. మీకు కూడా పెళ్ళైనోడికి భారతదేశంలో ఏదైనా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటే తప్ప, లేకపోతే ఆటోమేటిక్గా పిల్లలు పుట్టేస్తున్నారు. పుట్టిన పిల్లలకి మనం మంచి చదువు ఇవ్వాలని అనుకుంటాం. పుట్టిన వాళ్ళకి మా బిడ్డలు ఐఐటీ చదవాలి, డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, తల్లిదండ్రులకి ఒక కళ ఉంటుంది. ఈ కళని వీళ్ళందరూ కూడా పైకి వెళ్ళాలని కోరుకుంటారా, లేకపోతే మా పిల్లలు అసలు చదువు రాకూడదు, వాడు జీరోలో ఉండాలి, వాడు రోజు బడికి పోకూడదని కోరుకుంటారా? ఎలక్షన్లో డెమోక్రటిక్ ఇనిషియేషన్స్లో పార్లమెంట్లో నిలబడే రాజకీయ పార్టీలు, లైక్ అసెంబ్లీలో నిలబడే రాజకీయ పార్టీలు 175 స్థానాలకి 175 మందిని పెట్టిన తర్వాత మా వాళ్ళు ఓడిపోవాలని కోరుకుంటారా, లేకపోతే 175 మంది గెలవాలని కోరుకుంటారా? వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? మేము ఖచ్చితంగా 175 గెలవటానికే మేము ప్రయత్నం చేస్తాం. ఒక తల్లిదండ్రి వాడి పిల్లలు ఐఐటీ కావాలని కోచింగ్ పంపితే ఏ విధంగా ఆలోచిస్తాడో, ఒక ముఖ్యమంత్రి తన క్యాండిడేట్స్ మొత్తం గెలవడం కోసం 175 మంది గెలవాలనుకుంటున్నారు. దాన్ని అవహేళన చేశారు. 175 ఎట్టు గెలుస్తారు? ఓకే, కొన్నిసార్లు ఓడిపోతారు, కాంపిటీషన్ ఇది, కొన్నిసార్లు గెలుస్తారు. ఒక సర్వే చెప్తా ఉంది మీరు 122కి వచ్చారు, ఇంకొక సర్వే మాకు 145 అని ఒక సర్వే చెప్పింది. ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో. పోనీ 122 అనుకుందాం, దాని మీదనే మాట్లాడదాం. 122 అంటే అసలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే జిల్లాలో ఒకటన్నా వస్తుందా అంటే సర్వే చేసినట్టు ఏం కావాలి? సర్వే వాడు ఎందుకు చేస్తున్నాడు? ప్రజల్ని అప్రమత్తం చేయడం కోసం, వాస్తవాన్ని చెప్పడం కోసం. ఇదిగో ఇది ప్రజల నాడి ఈ విధంగా ఉంది, ప్రజల మూడు ఈ విధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్, వెల్ఫేర్ యాక్టివిటీస్ భారతదేశంలో ఎవడూ చేయలేదు కాబట్టి ప్రజలు అనుకుంటున్నారు అనేది కదా మీకు చెప్తున్నట్టు ప్రీ సర్వే. ప్రజలు అనుకుంటున్న దాన్ని ఒక పత్రికో లేకపోతే ఒక సంస్థ బయటకు తీసుకొస్తే అబ్బాయి వాళ్ళకి రావు, అయ్యేం తప్పుడు వార్తలు, వీడు చెప్పేది అంతా ముందు నిజం వార్తలు. మా ఊర్లో ఉన్నాడండి, వాడు ఏమంటారంటే క్రానికల్లో వచ్చింది చూసిన తర్వాత ఈ లోపు దీనికి సంబంధించిన విశేషాలను వస్తే అప్పుడు దీన్ని నేను వాడుతున్నాను. మనకు సంబంధం లేదు, క్రానికల్లో వస్తే ఆ కటింగ్ కూడా మీకు చూపిస్తాను. అదే సార్. అంటే ఎవరు కూడా వాస్తవాలు చెప్పకూడదండి. ఎవరు కూడా సమాజాన్ని గురించి అసలు ఏం జరుగుతుందని. ఇప్పుడు నాగార్జున రెడ్డి గారికి ఏం సంబంధం అండి సమాజంతో? ఆయన ఒక ఆడిటర్ కదా, ఆడిటర్ ఉద్యోగం చేసుకోవచ్చు కదా. ఆయన ఎందుకు తప్పన పడుతున్నాడు? ఎందుకు వాస్తవాలు చెప్పాలని ముందుకు వస్తూ ఉన్నాడు? ఎందుకు అనేక మంది అలాంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు కదా. చాలా సంస్థలు ఉన్నాయి, సోషల్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటారు. సమాజాన్ని డెవలప్మెంట్ వైపు తీసుకెళ్లాలని ఉంటాడు. ప్రజలకి నిజంగా ఏం జరుగుతుందో చెప్పడానికి ప్రయత్నం చేయడానికి మీలాంటి సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు కదండి. మీరు ఎందుకు చాలా మందితో విభేదిస్తారు? మీరు వాస్తవం మీద ఎందుకు ఆధారపడ్డారు చెప్పండి. అంటే మన వాస్తవాలు చెప్పే వాళ్ళందరూ ఎర్రోళ్ళవనో, అబద్ధాలు చెప్పే వాళ్ళందరూ మంచి జనం అబద్ధాలని నమ్ముతారని ఒక గోబెల్స్ సిద్ధాంతం ఉంది కదా, దానికి ఆధారంగా రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు పోటీ పడుతున్నారు అబద్ధాలు రాయటంలో.